Okay, we will solve this problem. In an election, 60% of voters cast their votes. 60% మంది ఓట్లు వేస్తారు. ఓకే, ఫార్మ్ అండ్ ఈక్వేషన్, ఒక ఈక్వేషన్ని ఫామ్ చేయాలి. అండ్ డ్రా ద గ్రాఫ్ ఫర్ దిస్ డేటా. మనకి కొంత డేటా ఇస్తున్నాడు, ఆ డేటాకి ఏం చేయాలి, మనం ఒక గ్రాఫ్ని డ్రా చేయాలి. అండ్ ఫైండ్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ ద గ్రాఫ్. ఫస్ట్ ఒక డేటా ఇస్తున్నాడు, ఆ డేటాకి ఒక ఈక్వేషన్ని ఫామ్ చేయాలి. ఆ ఈక్వేషన్ నుండి గ్రాఫ్ డ్రా చేయాలి. ఆ గ్రాఫ్ నుండి మనం ఏం చేయాలి, ఇగో ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ వన్? ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారో కనుక్కోమంటారు. ఎప్పుడు? ఇఫ్ 1200 ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్. 1200 ఓట్లు పడ్డాయి, బాక్స్లో 1200 ఓట్లు పడ్డాయి. అయితే ఆ విలేజ్లో ఎంతమంది ఉంటారో, ఓటర్లు ఎంతమంది ఉంటారో ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద గ్రాఫ్. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్ట్. ఎన్ని ఓట్లు పడ్డాయో ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ సెకండ్ దాన్ని. ఎప్పుడు? ఇఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ 800. ఆ విలేజ్లో 800 ఉంటే, ఎంతమంది ఓటేశారు, విచ్ ఈస్ ద సెకండ్ డైమెన్షన్. ఇది సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడు, టోటల్ ఆ విలేజ్లో మొత్తం ఎంతమంది ఉన్నారు అని అంటున్నాడు. ఎప్పుడు? 1200 ఓట్లు పడ్డప్పుడు. బాక్స్లో ఓట్స్ అన్నీ లెక్క పెడితే ఎన్ని ఉన్నాయి? 1200 ఉన్నాయి. ఓటేసిన వాళ్ళు 1200. అయితే విలేజ్లో ఎంతమంది ఉన్నారు అడుగుతున్నాడు. సెకండ్ క్వశ్చన్ ఏమంటాడు, మొత్తం ఆ విలేజ్లో 800 మెంబర్స్ ఉంటే ఎంతమంది ఓటేస్తారు? మనకి ఇక్కడ ఇచ్చారు కదా, 60% ఆఫ్ ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్. ప్రతి 100 మందికి 60 మంది మాత్రమే ఓటేస్తారు. అంటే మిగతా 40 మంది ఏం చేస్తారు? ఓట్ వేయరు. ఓన్లీ 60% ఓటర్స్ క్యాస్టింగ్ దేర్ ఓట్స్. 60 మంది మాత్రమే ఓటేస్తారు. ఓకే, ఇది క్వశ్చన్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, నంబర్ ఆఫ్ ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్, ఓట్ వేసిన వాళ్ళని ఎక్స్ అనుకుందాం. మొత్తం ఆ ఊళ్ళో ఉన్న ఓటర్స్ని మనం వై అని. ఓకే, ఓట్ వేసిన వాళ్ళని ఎక్స్ అని, మొత్తం ఓట్లని వై అని అనుకుంటాం. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏమంటాడు చిన్న? ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అంటే ఏంటి? వై. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ మీన్స్ వై. మనం ఏం చేయాలి? ఫార్మ్ అండ్ ఈక్వేషన్ అంటున్నాడు. ఆ ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి ఫస్ట్ ఈక్వేషన్స్ ఫామ్ చేయాలి. ఫార్మ్ అండ్ ఈక్వేషన్, దెన్ డ్రా ద గ్రాఫ్ అంటున్నాడు. తర్వాత గ్రాఫ్ను డ్రా చేయమంటున్నాడు. గ్రాఫ్ నుండి వీటిని రెండింటిని ఫైండ్ అవుట్ చేయమంటాడు. దట్ ఈస్ అవర్ మెయిన్ క్వశ్చన్. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, విలేజ్లో కనుక 100 మంది ఉంటే 60 మంది మాత్రమే ఓటేస్తారు. ప్రతి 100 మందికి 60 మంది వచ్చి ఓటేస్తారు. అందరూ రారు. ప్రతి 100 మందికి 60 మంది మాత్రమే ఓటేస్తారు. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ సపోజ్డ్ యాజ్ వై. ఇఫ్ 1200 ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్. ఎంతమంది? 1200 మాత్రమే ఓటేస్తున్నారు. ఓకే, మొత్తం 1200 వేస్తున్నారు. మొత్తం బాక్స్లో, ఆ బాక్స్లో ఓపెన్ చేసి లెక్క పెడితే ఎన్ని ఓట్లు ఉన్నాయి? 1200 మాత్రమే ఉన్నాయి. ఓకే, 1200 ఉన్నాయి. ఏంటి 1200 ఉన్నాయి? ఓట్స్.
అంటే నంబర్ ఆఫ్ ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్ అంటే విచ్ ఈస్ ద ఎక్స్ వాల్యూ. ఓట్ వేసిన వాళ్ళు ఎంతమంది? 1200. ఓట్ వేసిన వాళ్ళు ఎంతమంది? 1200. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1200. కానీ మనకు ఒక ఈక్వేషన్ రావాలి కదా. కానీ మనకేంటి లాజిక్? 60% ఆఫ్ ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్. మొత్తం ఓటర్ల నుండి 60% మాత్రమే ఓటేస్తారు. మొత్తం ఓటర్లు ఎవరు? వై కదా. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ కన్సిడర్డ్ యాజ్ వై. ఇందులో 60% మాత్రమే ఓటేస్తారు. అంటే 60% ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఇప్పుడు? ఎక్స్ అవుతుంది. ఎక్స్ అంటే ఏంటి? 1200. అంటే ఓట్ వేసినవా? ఓకే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్? 1200. ఆ బాక్స్ను ఓపెన్ చేసి లెక్క పెడితే ఎన్ని ఓట్లు ఉన్నాయి? 1200. ఈ 1200 ఎవరు? మొత్తం ఓటర్లలో 60%. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్లో 60% అనేది మన 1200కి ఈక్వల్ అయింది. ఓకే. Now substitute x is equals to 1200. 60% means 60 by 100. Half y అంటే into y అంటే into y. Okay. There 0 0 will be cancelled. ఇప్పుడు 6 1s are 6 2s are 2 zeros are there, right? 2 zeros. Okay. We will get 600 1 by 10 y. ఈ 10 ఇంటికి తీసుకెళ్తాం. 10 into 600 is equals to y. Now y is equals to how much? What? Any problem? What happened? 1 6 are 6. 1 2 3 zeros are 6. అంటే y is equal to ఎంత ఇప్పుడు? 6000. Y is equals to 6000. 6000. Am I correct? No. 6 1s are 6 2s are 6 అక్కడ 6 6 వేసింది సార్. 6 2s are 6 1s are 6 6 2s are 2s are. Next, what will you get? 2000. Here instead of 600 you will get 2. Here you will get 2. 1 2s are 2. Therefore you will get 2000. అంటే ఆ విలేజ్లో మొత్తం ఎంతమంది పీపుల్ ఉన్నారు? 2000 మెంబర్సే ఉన్నారు. విలేజ్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంత ఇప్పుడు? 2000. ఎందుకంటే 1200 ఓట్లు పడ్డాయి కదా. కాబట్టి విలేజ్లో ఎంతమంది ఉన్నట్టు? 2000. Therefore, total number of voters is equals to 2000. మరి ఇక్కడ ఈక్వేషన్ ఏమొస్తుంది సార్? హియర్ వీ హ్యావ్ టు ఫార్మ్ అన్ ఈక్వేషన్. ఫార్మ్ అన్ ఈక్వేషన్ అన్నాడు కదా. ఈక్వేషన్ని ఫార్మ్ చేయాలి కదా. ఈ ఎక్స్ను వైతో ఇట్లా ఈక్వేషన్ రాస్తే సరిపోతుంది. రైట్ దిస్ ఎక్స్ లెఫ్ట్ సైడ్. 60% మీన్స్ 60 by 100. Half y means y. 0 0 you can cancel. Here 2 3s are 2 5s are. Okay. Now 5 into x 5x. 3 into y 3y. Now bring this plus 3y to left side. Get 5x minus 3y is equals to 0. Which is an equation. మనకి ఏమన్నాడు? ఒక విలేజ్లో 60% మాత్రమే ఓటేస్తారు. ఈ డేటాకి ఒక ఈక్వేషన్ని ఫామ్ చేయమన్నాడు. తర్వాత గ్రాఫ్ను డ్రా చేయమన్నాడు. ఆ గ్రాఫ్ నుండి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పమంటాడు.
సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. హియర్ ఈక్వేషన్ ఫార్మ్డ్. ఈ ఈక్వేషన్ని యూజ్ చేసి గ్రాఫ్ డ్రా చేస్తే y ఈక్వల్ ఎంత రావాలి ఇప్పుడు మనకి 2000 రావాలి. ఓకే, ఆల్జీబ్రాయికల్లీ వి గాట్ y వాల్యూ యాజ్ 2000. ఆల్జీబ్రాయికల్లీ వి గాట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ విలేజ్ ఈజ్ 2000. ఆల్జీబ్రాని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ మనకి 2000 వచ్చినాయి కదా. గ్రాఫ్ డ్రా చేస్తే కూడా 2000 రావాలి. ఓకే, హియర్ విచ్ ఈస్ అన్ ఈక్వేషన్ విచ్ ఈస్ ఫార్మ్డ్. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ వీ గాట్ y వాల్యూ యాజ్ 2000 వెన్ x ఈజ్ ఈక్వల్ టు 1200. x దగ్గర 1200 రాస్తే మనకు y వాల్యూ ఏమొచ్చింది 2000 వచ్చింది. ఓకే, ఈ ఈక్వేషన్కి గ్రాఫ్ డ్రా చేస్తే మనకి ఏం రావాలి, y ఈజ్ ఈక్వల్ టు 2000 రావాలి. ఎప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1200 అయింది. x ఈజ్ ఈక్వల్ టు 1200 అయింది. విచ్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ అవర్ సెకండ్ క్వశ్చన్? ద నంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్ట్. ఓట్ వేసిన వాళ్ళు, ఓట్లు, నంబర్ ఆఫ్ ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్ మనం ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. ఓకే, డోంట్ రైట్ ఈక్వాలిటీ సింబల్, అన్ఈక్వాలిటీ సింబల్, లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఎట్సెట్రా. నౌ ఇప్పుడే ఈక్వాలిటీ సింబల్ కానీ, గ్రేటర్ దెన్ కానీ, లెస్ దెన్ కానీ, నాట్ ఈక్వల్ కానీ ఇప్పుడే రాయకండి. ఓకే, ఫస్ట్ అండర్స్టాండ్ దిస్. ద నంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్ట్ విచ్ ఈస్ సపోజ్డ్ యాజ్ ఎక్స్. ఇఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ 800. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఏమనుకున్నాం మనం, y అని. ఇప్పుడు y ఏమి ఇస్తున్నాడు మనకి, 800 ఇస్తున్నాడు. అంటే విలేజ్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు, 800 ఉన్నారు. విలేజ్లో 800 ఉంటే ఓట్లు ఎన్ని పడతాయి మరి? 100 మంది విలేజ్లో ఉంటే 60 పడతాయి, అవునా కదా. 200 ఉంటే 2 × 60 పడతాయి. 800 ఉంటే 8 × 60 పడతాయి. ఇది తెలుసు మనకి. కానీ ఈక్వేషన్ని ఫామ్ చేయాలి. ఫామ్ అనే ఈక్వేషన్ అంటున్నాడు కదా. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫామ్ అన్ ఈక్వేషన్. మొత్తం 800 మెంబర్స్ ఉంటే ఎన్ని ఓట్లు పడతాయి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇంతమంది ఓటర్ అంటే 60% మాత్రమే ఓటేస్తారు. అంటే 60% ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. 60% ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. అంటే ఓటేసే వాళ్ళు మొత్తం ఓటర్లలో 60% సమానం. ఓట్లు ఎన్ని పడతాయి ఆ బాక్స్లో? మొత్తం ఓటర్లలో 60% మాత్రమే పడతాయి. మీరు ఆ బాక్స్ ఓపెన్ చేస్తే ఏమైతే చిన్న 60% ఓట్లు మాత్రమే ఉంటాయి. టోటల్ ఓట్లు, మొత్తం ఓట్లలో 60% మాత్రమే. ఓకే, 60% అంటే 60/100 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. సేమ్ యూ విల్ గెట్ 2 3 2 5. 3y ఈజ్ ఈక్వల్స్ టు 3 × y 3y, 5 × x 5. 5x ఈజ్ ఈక్వల్స్ టు వాట్? Here also you will get, you have 5x is equal to 3y. ఇక్కడ కూడా ఏమొస్తుంది, 3y is equal to 5x or 5x is equals to 3y. Here from this we will get 5x is equals to 3y or 5x minus 3y is equals to 0. We are getting same equation. Why we are getting same equation? We are using same data for second problem also. రెండో ప్రాబ్లం కూడా మనం ఏం చేస్తున్నాం, అదే డేటాను వాడుకుంటున్నాం కదా. కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ మనకి అక్కడ వచ్చేస్తుంది. బట్ హియర్ సబ్స్టిట్యూట్ y ఈజ్ ఈక్వల్స్ టు 800. కానీ మనం ఇక్కడ ఏం చేయాలి, y దగ్గర 800 రాయాలి. ఇందులో రైట్ 5x 3 × 800. ఓకే, 5 × x 3 × 800 ఎట్లా రాయొచ్చు, 5 × 60 and right. Am I correct? What did you get here?
5 1 5 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది 3 ఉంటుంది అంటే 28 అంటే 60 ఓకే 5 16s are 8 16 5s are what 8 a 0 is there 0 అంటే 800 ఎట్లా రాయొచ్చు మనం 5 into 160 అని రాయొచ్చు. Now remove 5 from both sides, you will get 3 into 160. X is equals to 3 into 16 how much? 4. అంటే విలేజ్లో కనుక 800 పీపుల్ ఉంటే బాక్స్లో ఎన్ని ఓట్లు పడతాయి? 480 మాత్రమే పడతాయి. అందరూ వచ్చి ఓటు వేయరు కదా. ప్రతి 100కి ఎంతమంది వస్తారు మనకి? 60% వస్తారు. 60 మంది వస్తారు. ప్రతి 100 మంది విలేజ్లో ఉంటే ఆ ప్రతి 100 మందికి 60 మంది మాత్రమే వస్తున్నారు కదా. మనకి మొత్తం ఓటర్లు 800 ఉంటే విలేజ్లో కనుక 800 ఉంటే 800 అంటే 100 అంటే 160 వస్తుంది. 200 అంటే 2 into 60, 300 అంటే 3 into 60, 400 అంటే 4 into 60, 800 అంటే 8 into 60. 8 into 60 how much? 480. అంటే మొత్తం ఆ బాక్స్లో ఎన్ని ఓట్లు ఉంటాయి మనకి? 480 ఉండాలి. ఓకే. హియర్ if we suppose total number of voters in village, votes will be casted 480. 800 మంది ఊళ్ళో ఉంటే 480 ఓట్లు పడతాయి. ఓకే, దట్ ఈస్ ఫ్రమ్ సెకండ్ క్వశ్చన్. ఫ్రమ్ ఫస్ట్ క్వశ్చన్, బాక్స్లో కనుక 1200 ఓట్స్ ఉంటే 1200 మంది 1200 ఓట్లు కనుక ఉంటే ఆ విలేజ్లో ఎంతమంది ఉంటారు? 2000 పాపులేషన్. 2000 పాపులేషన్. ఇదంతా గ్రాఫ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ఏం చేసాము? రివర్స్ చేసి ఫస్ట్ ఈక్వేషన్ని ఫామ్ చేయాలి. ఈక్వేషన్స్ ఆర్ ఫార్మ్డ్. తర్వాత ఏం చేయాలి? గ్రాఫ్ డ్రా చేయాలి. గ్రాఫ్ డ్రా చేయకుండా ఏం చేసినాం? ఆల్జీబ్రాయికల్లీ ప్రూవ్డ్. Here in first problem y value found, here in second problem x value found. ఎందుకంటే ఫస్ట్ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడు? x వాల్యూ గివెన్, ఫౌండ్ y వాల్యూ. x వాల్యూ ఇస్తే yని ఫైండ్ అవుట్ చేశాడు ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లంలో ఏం చేస్తున్నాడు? టోటల్ పాపులేషన్ ఇస్తున్నాడు, అంటే y వాల్యూ ఇస్తున్నాడు. y వాల్యూ ఇస్తే ఏం చేస్తున్నాం మనం? y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది? x వాల్యూ వచ్చింది. ఓకే, ఆల్జిబ్రాయికల్లీ ప్రూవ్డ్. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ గ్రాఫికల్. గ్రాఫ్లో ప్రూవ్ చేయాలి. ఓకే, టు ప్రూవ్ ఐఎమ్ డ్రాయింగ్ ఏ గ్రాఫ్. Suppose which is the x-axis, suppose which is y-axis. X-axis, y-axis. ఇప్పుడు see here x value is 1200. X value is here 1200. From first y value is 2000. అంటే ఇక్కడ x y ఏమైతుంది మనకి? x is equals to 1200, y value is equals to 2000. From this y value is 800, x value is 480. Now we will get xy value as 480, 800. ఓకే, అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయి? 1200 ఉంది, 480. వై వాల్యూ ఎట్లా ఉంది? 2000 ఉంది,
800. ఓకే, కాబట్టి మనం ఏం చేద్దామంటే సపోజ్ దిస్ ఇస్ 0, 50, 100, 150, 200 లైక్ దట్ కన్సిడర్ ఆన్ ఎక్స్ యాక్సిస్. 50 అనుకో, 100, 150, 200, 250, 300, 350. ఎక్కడి వరకు కన్సిడర్ చేయాలి? ఎక్స్ వాల్యూ 1200 వరకు తీసుకోవాలి. ఓకే, మనకు సరిపోవట్లేదు అంటే మనం ఏం చేయొచ్చు? 100, 100 కూడా తీసుకోవాలి. 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 1100, 1200. y యాక్సిస్ పైన ఇవ్వాలి. y వాల్యూస్ 2800 కావాలి. అంటే ఈ y యాక్సిస్ పైన 2000 కావాలి. అంటే 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 1100, 1200, 1300, 1400, 1500, 1600, 1700, 1800, 1900, 2000. ఫస్ట్ ఏంటి మనకి? ఎక్స్ వాల్యూ వై వాల్యూని సపోర్ట్ చేయాలి. ఎక్స్ వాల్యూ వై వాల్యూ. ఎక్స్ వాల్యూ ఎంత ఫస్ట్? ఫ్రమ్ దిస్ 1200. ఎక్స్ వాల్యూ 1200 దగ్గర ఒక లైన్ డ్రా చేయాలి. 1200 ఎక్స్ వాల్యూ. వై వాల్యూ ఏం కావాలి? ఇక్కడ 2000 కావాలి. అంటే ఇక్కడ లైన్ డ్రా చేయాలి. దీని ఇంటర్సెక్ట్ క్లియర్. ఎక్స్ వాల్యూ 1200, వై వాల్యూ 2000. అట్లానే ఎక్స్ వాల్యూ 480 అనుకోండి. 480 నియర్ టు 500. ఇక్కడ ఉందా? ఇట్లా ఒక if you take graph sheet we will get perpendicular lines to x axis. X axis की perpendicular lines होते हैं अगर y value is 800, therefore which is 480, 8. ఇప్పుడు మనకి 5x is equal to 3y ఉంది కదా, 5x is equal to 3y ఉంది కదా. ఈ మధ్యలో ఒక విలువ తీసుకోండి, ఏదైనా ఒక వాల్యూని కన్సిడర్ చేయండి. మనం ఏం చేద్దాము? ఒక 800 తీసుకున్నాం ఎక్స్ వాల్యూ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 800. సబ్స్టిట్యూట్ దిస్ ఎక్స్ వాల్యూ ఇన్ దిస్ 5 into 800 is equals to 3 into 5. Okay. Here 5 into 5 8s are what? 40. 5 8s are 40. Here you have 2 zeros. 4000. 3y. 3y వచ్చింది. ఒకవేళ ఇక్కడ 700 తీసుకున్నారన్నమాట. If you take 700, you will get here 75. ఎందుకంటే 500కి 1200 మధ్యలో ఏదో ఒక వాల్యూ తీసుకుంటాం. ఎందుకంటే ఏదో ఒక పాయింట్ రావాలి కదా. పాయింట్ వస్తే మనం ఏం చేద్దాం? ఆ 3 పాయింట్ని కలుపుతూ ఒక గ్రాఫ్ డ్రా చేస్తాం. అట్లా దానికోసం. ఓకే, హియర్ 5 7 గా 35 అయినా ఇక్కడ రావట్లేదు. పర్టికులర్ వాల్యూ రాదు, ఎందుకంటే 3 యూస్ఫుల్ కాదు కదా ఇది. చూద్దాం. నౌ యూ విల్ గెట్ 3500 by 3 is equals to 5. 3 1s are 3 1s are 28. 3 6s are 18. 2 1s are 3 6s are 18.
మళ్ళా 2 6 more. అంటే here y is equals to what? 11 66.6 అంటే y is equal to 1167. ఇప్పుడు x వాల్యూ 700 తీసుకుంటే సపోజ్ x వాల్యూ is 700. Now y value is equal to what? 1167. అంటే 1100 కి 1200 కి 1200 కి దగ్గర ఉంటుంది. అంటే x వాల్యూ ఎంత ఇప్పుడు 700, y వాల్యూ 1167. ఇప్పుడు ఈ పాయింట్స్ ని జాయిన్ చేస్తూ ఒక లైన్ ని తోడు. Therefore, this is the graph for 5x is equals to 3. That is the graph for 5x is equals to 3. Here you will get so many points on this. ఇక్కడ ఎన్నో పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఈ పాయింట్స్ మీకు ఎక్స్టెండ్ చేస్తే x is equal to 500 అయితే y is equal to ఏమవుతుంది? 800. x is equal to 500 తీసుకుంటే y is equals to 800. x is equal to 480 తీసుకున్నాను అనుకోండి. సారీ, 500 అంటే 800. 480 తీసుకుంటే ఏమవుతుంది మనకి? 800. x is equal to 700 తీసుకుంటే y is equal to ఏమవుతుంది? 1167. Here you will get so many points. Okay. x is equal to 1200 తీసుకుంటే y వాల్యూ ఏమవుతుంది? 2000. ఓకే, అట్లా x is equal to 400 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ y వాల్యూ సంథింగ్. x is equal to 300 తీసుకున్నాం అనుకోండి. y వాల్యూ you will get something. x is equal to 480 తీసుకున్నాం అనుకోండి. y is equal to 800. అంటే y గ్రాఫ్ మనం ఏం చేసినాం? రివర్స్ చేసినాం. ఫస్ట్ ఫౌండ్ ఆల్జిబ్రాయికల్లీ, దెన్ డ్రాన్ గ్రాఫ్. ఓకే, వి గాట్ 2 పాయింట్స్. బ్లాక్ బోర్డ్ మీద డ్రా చేస్తానంటే ఇలా చేస్తాం. కానీ గ్రాఫ్ షీట్ తీసుకుంటే ఏం చేయాలి? ఫస్ట్ గ్రాఫ్ డ్రా చేయాలి. గ్రాఫ్ డ్రా చేస్తే 480 తీసుకుంటే ఏమవుతుంది? 800. 1200 తీసుకుంటే ఏమొస్తుంది? 2000. ఓకే, విచ్ ఇస్ జస్ట్ ఆపోజిట్. ఓకే.